సార్ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైందంటూ ఒక ట్వీట్ అయితే చేశారు. నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అధోగతి పాలైందంటారా? రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైందని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి అదే ఎవరన్నా అటువంటి పరిస్థితి మాలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ లేకపోతే ఎకానమిస్టులు లేకపోతే ఇండిపెండెంట్గా అంటే దాన్ని కొంచెం ఆలోచించవచ్చు. కానీ రాష్ట్ర పరిస్థితిని మొత్తాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసి సెక్రటేరియట్ను కూడా తాకట్టు పెట్టి అన్నీ తాకట్టు పెట్టి అంతా చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టుకొచ్చి ఏదో రిఫార్మర్ లాగా ఆయన చేయని దారుణాలు లేవు. వచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే నువ్వేం చేసావు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం నువ్వు చేసిన అప్పులు మొత్తాన్ని తీర్చలేక నానా యాగి పడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇప్పుడు ఆ రోజు రిపోర్ట్లు చూడండి, మన ఇండిపెండెంట్గా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చూడండి ఆ రోజు ఎట్లా ఉందో. అది ఆర్థిక వ్యవస్థని అతను సర్వనాశనం చేశాడు. కాకపోతే కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయండి ఫ్యూచర్లో బిల్స్. ఎందుకంటే చాలామంది పబ్లిక్లో మనం చూస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయని వర్రీసంగా ఉన్నారు. అది రాను ఇప్పటిదాకా ఏం చెప్పుకొచ్చారంటే అది మేబీ ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు ఏదో పీపీ దాన్ని రద్దు చేసేసారు, అది చేశారు, సర్చార్జ్ చేశారు, వాళ్ళ పాపం వల్ల మేము చేస్తున్నామని అంటున్నారు కదా. బట్ దట్ మే బి ట్రూ, దానికి కాదను. కానీ ఎన్నాళ్ళు చెప్తారని చిన్నగా మీరు అకౌంటబిలిటీ పెరిగిపోద్ది, మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీరు దాని గురించి ఆలోచించి ప్రజలకి ఎట్లా మేలు చేయాలని ఆలోచించాలి. అది ఎందుకంటే 200-300 గట్టే ఎలక్ట్రిసిటీ బిల్లులు వేలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంటి అద్దె కట్టే అంత ఇది ఇప్పుడు కరెంటు బిల్లులు కడుతున్నారు. అటువంటి పరిస్థితి, దానికి ఆలోచించాలి. సార్ మరి ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్పండి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరి గతంలో చూసాము. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ పెరగట్లేదు రాష్ట్రంలో అన్నారు. మరి గత 3 నెలల నుంచి చూస్తే ఆ ట్యాక్స్ రెవెన్యూ ఎవ్రీ మంత్ 3000 crores క్రాస్ అయ్యే పరిస్థితే గమనించాం. లాస్ట్ మంత్ అయితే కనుక 4000 crores అబోవ్ క్రాస్ అయ్యింది జిఎస్టీ అనేది. అది ఎలా చూడాలంటారు? మరి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనుమరుగైపోతుంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఏమండి, ఈ జిఎస్టీ గురించి దీని గురించి మనం ఒక స్టేట్నో ఒక జగన్ అన్నారనో ఇంకోరు అన్నారనో అనకూడదు. జిఎస్టీ అనేది ఒక నేషనల్ లెవెల్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని పెట్టారు. బీజేపీ గవర్నమెంట్ పెట్టింది. అది ఎప్పటి నుంచో అది పెట్టాలంటే వన్ ట్యాక్స్ పెట్టాలన్నా కానీ దాని కాన్సెప్చువలైజ్ అయింది మాత్రం బీజేపీ గవర్నమెంట్లో అయింది. అయితే ఇప్పుడు దేశం వెలిగిపోతూ ఉంది, ఇన్కమ్ బాగా పెరుగుతుంది అని అంటున్నారు. కానీ అది ఆన్ పేపర్స్లో కనిపిస్తూ ఉంది. ఈ వెల్త్ అంతా కూడా ట్యాక్స్ జిఎస్టీ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఎకానమీ బాగుంది, అందరూ బాగున్నారా అని అవుట్ సైడ్ కంట్రీస్ అనుకుంటారేమో. కానీ ఇంటర్నల్గా మీరు ఆలోచిస్తే అన్ని సమస్యలే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, ఏ ఇండస్ట్రీ బాగాలేదు, ఏ బిజినెస్ బాగాలేదు, అగ్రికల్చర్ బాగాలేదు. ఇప్పుడు జనమంతా ఎలా అయిపోయారంటే సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యి బతికే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎలా ఉందంటే మిడిల్ క్లాస్ దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు. టోటల్ కంట్రీ, నేను ఇక్కడే కాదు, ఎట్లా ఉందంటే ఇప్పుడు అసలు ఈ 10 ఎకరాల పొలం ఉండేవాడు కంటే ఏమి పొలం లేకుండా పని చేసుకునే పరిస్థితి బాగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అగ్రికల్చర్ ఎక్కువ మంది స్టిల్ ఇండియాలో 70% పాపులేషన్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్లో 10 ఎకరాల పొలం ఉన్నోడికి పెన్షన్లు రావు, ఏమీ రావు. మా దగ్గరకు వస్తారు, రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి వస్తారు. ఏమంటే మేము చేయలేదని ఏమంటే అంటారు. ఎట్లా ఇస్తామయ్యా బాబు అని చెప్తా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలను, వాళ్ళకి హౌసింగ్ లోన్ కావాలను, ఇంకోటి కావాలను రిటర్న్ ఫైల్ చేస్తారు. వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తే వాలంటీర్గా చేయించుకుంటారు. తర్వాత స్కీమ్స్ అన్నీ రావట్లేదనే ఉద్దేశంతో కాదేదండి. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది, ఇన్కమ్ లేకపోవడం మూలంగా ఏదో కొన్ని అవసరాల దృష్ట్యా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేద్దాము, ట్యాక్స్ చూపిస్తున్నారు. కానీ అదే పూర్ పీపుల్ అనుకోండి, వాళ్ళ ఇన్కమ్ ఉన్నా కానీ అది అనార్గనైజ్డ్ ఇన్కమ్, దాని మీద ట్యాక్స్ కట్టరు, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఇండియాలో స్టిల్ వెనకటి రోజుల్లాగానే
మిడిల్ క్లాస్ పీపుల్ దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఏ బిజినెస్ బాగాలేవు, ఏ ఫీల్డ్ బాగాలేదు. సో అందుకని ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల మీదనే గవర్నమెంట్ డిపెండ్ కావడం అనేది ఒక దారుణమైన పరిస్థితి. ఏ స్టేట్ కానీ ఎవరైనా కానీ సంక్షేమ పథకాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. సంక్షేమం వచ్చిన తర్వాత అవి చేయాలని చెప్పి ఈ డబ్బులు మొత్తం ట్యాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఈ డబ్బులు మొత్తం మీరు ఇందాక అన్నారు జిఎస్టీలో అంత కలెక్షన్ వస్తుంది కదా, ఏం చేస్తున్నారు? ఒక రోడ్డు వేయాలంటే లేకపోతే ఒక రైల్వే ప్రాజెక్టు కట్టాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతున్నాయి. ఏమవుతున్నాయి అంటే ఈ డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకి ఇదైపోతూ ఉన్నాయి. రూట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. మిస్ యూటిలైజ్ లేకపోతే సబ్స్టిట్యూషన్ వేరే రూట్లో స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎకానమీ గ్రో కాదండి. వీళ్ళు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరూ ఏంటంటే జనాన్ని మెప్పు చేయడం కోసం, జనానికి చేయడం కోసం చేస్తున్నారు. కాకపోతే అందులో ఎవరు బెటరా చూసుకోవటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దారుణంగా చేశాడు, అన్ని అరాచకాలు చేశాడు, డిస్ట్రక్షన్ చేశాడు. బట్ చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 ఇవ్వటం అనేది కూడా ఇచ్చేటప్పుడు ఆలోచించాల్సింది. ఎందుకంటే యాక్చువల్గా ఆనాటి పరిస్థితిని బట్టి జగన్కి వ్యతిరేకంగా మీరు ఏం చెప్పకపోయినా గెలిచేవాళ్ళు. అప్పుడు బాగా ఉండేది. చెప్పకుండా మీరు వచ్చి సంక్షేమ పథకాలు కొన్ని పెట్టినా కానీ బాగుండేది. మీరు ముందేమో భారీ హామీలు ఇచ్చేశారు. అతనేమో ఇప్పుడు పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఇంటింటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఇస్తామన్నారు. ఇవన్నీ స్టేట్ ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ పడిపోయింది. ఈ బర్డెన్ కావాలి అఫ్కోర్స్ అరే విజన్ ఉన్న లీడర్వే నువ్వు చేయొచ్చు. ఎంతున్నా అదే లిమిటేషన్స్. ప్రతి దానికి సెంటర్ మీద డిపెండ్ కావాలి. ఈ పరిస్థితులన్నీ చూస్తే అందువల్ల ఏంటంటే సంక్షేమ పథకాలు రేపు పొద్దున చూడండి గవర్నమెంట్స్ కూడా ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చాడు, విపరీతంగా ఇచ్చాడు అన్ని స్టేట్ల కంటే. కేసీఆర్ ఓడిపోయాడు. జగన్ అన్నాడు అన్నీ ఇచ్చాను ఓడిపోయి బటన్ నొక్కుతా అన్నాడు. సరే ఎట్లన్నా కానీ అది ఏడపు తీసుకొచ్చాడు, ఎట్లా చేశాడు, ఆ కరప్షన్తో పాటు చేశాడు. అతను ఓడిపోయాడు. రేపు గెలవడానికి సంక్షేమ పథకాలు కారణం అయితే ఓడిపోవడానికి కూడా ఇండియాలో రాష్ట్రాలకు సంక్షేమ పథకాలే కారణం అవుతూ ఉన్నాయి. అది గమనించాలి. ఇప్పుడు మీరు ఓడిపోవడానికి సంక్షేమ పథకాలు కారణం అవుతాయని మీరు అంటున్నారు. కాదు అసలు ఓట్ చోరీ జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో అయితే కనుక ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. అసలు ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ఇక దీన్ని ఓట్ చోరీ అనేది నేను చెప్తేనే జగన్ అనే వ్యక్తిని పక్కన పెట్టండి. అసలు అతను చెప్పేది ఏది కాదు. ఈ విల్ నెవర్ కమ్ టు పవర్. అందులో నిన్నెవరో ఒక ఎక్స్ఎమ్మెల్యే చెప్తున్నాడు మీరు గంటలు పడుతుందంట కదా, లేకపోతే రోజులు పడుతుందంట కదా, ఆ రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి కలవాలంటే అరే పిచ్చోడా రోజులు కాదు 6 నెలలు 6 నెలలు 7 నెలలు కూడా పట్టేది మాకు కలవాలంటే అనేది ఎమ్మెల్యే కలవాలంటే పట్టేది. పైగా నేను పొగిడాను, పొగడపోతే అక్కడ స్థానం లేదు. ఆయన చెప్పినట్టు పొగడాలి, ఆయన పొగడాలండి, ఆయన తిట్టాల్సిన వాళ్ళు తిట్టాలి. ఇవన్నీ చేస్తేనే సర్వైవల్. ఆయన ఇప్పుడు కూడా 170 అంటాడు, రేపే గెలుస్తూ ఉంటాడు, ఆయన ఒక ఫోబియాలో ఉంటాడని చెప్తున్నాడు. అందువల్ల జగన్ అనే గురించి అసలు అంటే ఎంత తక్కువ మాట్లాడితే ఇది అండమాక్కడికి ఫస్ట్ పాయింట్. చంద్రబాబుని గురించి మనం చెప్పొచ్చు మంచి చెడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి చెప్పొచ్చు, ఇంకో మోదీ గురించి ఇంకోటి చెప్పొచ్చు, కానీ చేయొచ్చు. సరే ఈ కమ్ టు ది ఓట్ చోరీ. ఓట్ చోరీకి వచ్చేసరికి ఓట్ చోరీ ఎలా ఉంటుందంటే అది పూర్తిగా కాదనలేమండి ఓట్ చోరీని. అంటే మనం గత కొన్ని ఎలక్షన్స్ చూస్తూ ఉంటే వ్యవస్థలను ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ మా చిన్నతనంలో కాంగ్రెస్ అట్లాగే చేసేది అనేవాళ్ళు. బీజేపీ కూడా అట్లాగే చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను కంపారిజన్ పాలిటిక్స్ చూస్తాను. నేను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే ఐ సపోర్ట్ బీజేపీ ఓన్లీ. అంటే కొన్ని ఇష్యూస్కి అంటే డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన దానికంటే బీజేపీ బెటర్. కానీ అందుకని ఐ కెనాట్ సపోర్ట్ 100% ఫర్ ద బీజేపీ. వాళ్ళ పాలసీలను కూడా మనం డెమోక్రటిక్గా పాయింట్అవుట్ చేయాల్సిందే. ఇది రాంగ్. ఓట్ చోరీ అనేది కానీ వ్యవస్థల మేనేజ్ చేయటం అనేది వ్యవహారం కానీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు పోయినసారి నాకు ఇప్పటికి కూడా నేను కలగా అనిపిస్తుంది. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 23 పార్లమెంటు సీట్లు 22 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు టీడీపీకి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు భగవంతుడు ఉన్నాడు అసెంబ్లీ చెప్పాడు 3 పార్లమెంటు మా ముగ్గురులాగా 3 పార్లమెంట్ ఇచ్చారు, మా 22 ఇచ్చారని చెప్పన్నాడు. అంత ధర్మం జరుగుతూ ఉందా? ఇది ఏమన్నా కలియుగమా లేకపోతే ద్వాపర యుగమును త్రేతాయుగంలో కూడా జరగని విషయాలు ఇవన్నీ. అంత ధర్మం. ఇప్పుడు మనం అంతా హిందుయిజం ఫాలో అవుతాం. అందువల్ల ఏదో ఒకటి
ఈ గ్రౌండ్ లెవెల్లో కొంత ఓట్స్ లేని ఓట్స్ని తీసేయటము, ఉన్న ఓట్లు తీసేయటము, లేకపోతే ఓట్స్ని చేయటము కొంత జరుగుతూ ఉన్నది. ఆ ఎఫెక్ట్ కొంత ఎలక్షన్ మీద ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఇండియా మొత్తం ఎలా ఉందంటే బీజేపీకి అనుకూలంగా లేకపోతే మనం రాజకీయాలు నిలబడలేమనే పరిస్థితి అన్ని పార్టీల్లో కలిగింది. అన్ని పార్టీల్లో ఇప్పుడు 2019లో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు అనుకున్నాం. వాట్ ఎవర్ ఇట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అందుకేనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అటు మద్దతు ప్రకటించడానికి కారణం కూడా అదే అనుకోవచ్చు అంటారా మరి? అంతేగా, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ లోపల అతను గెలవాలనే ఉండొచ్చు, కానీ కూటమికి వ్యతిరేకంగా మరి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు సార్ మరి కానీ హీజ్ ఫోర్స్ టు సపోర్ట్. ఇప్పుడు బీజేపీని ఈ 2-3 సంవత్సరాలు వ్యతిరేకించడండి, లాస్ట్ దాకా సాగదీస్తాడు. ఇవన్నీ ఇట్లా మేము చెప్పినట్టు చేస్తున్నాం కదా అని అంటాడు. ఆయన కేసుల నుంచి ముందు కేసులు బయటికి రాకపోయినా కానీ ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తాడు. చివరికి వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ఏంటంటే కాంగ్రెస్తో కలిసే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ అలయన్స్ ఉంటుందా, లేకపోతే వైసీపీ మొత్తం మెర్జ్ అయిపోతుందా అనేది మనం క్వశ్చనబుల్. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ జరిగే పరిణామాలను బట్టి జరుగుతాయి. కానీ జరిగేదైతే అట్లానే ఉంటుంది. కాంగ్రెస్ను వైసీపీ ఒకటే అయ్యే పరిస్థితులు నేను అంచనా వేస్తున్నాను. అది